హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనము ఈ వీడియోలో 9వ తరగతిలోని జంతువులలో ప్రవర్తన అనే పాఠం గురించి మనం నేర్చుకోవడం జరుగుతుంది. మరి దీనికి ముందు పార్ట్ 1లో మనం కొంత నేర్చుకోవడం జరిగింది. జంతువుల యొక్క ప్రవర్తన అంటే ఏమిటి, మరి జంతువులలో 4 రకాలైనటువంటి ప్రవర్తనల గురించి మనం నేర్చుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఈ పార్ట్ 2లో మానవులలో ప్రవర్తన అనేది ఏ విధంగా ఉంటుంది, మానవుల ప్రవర్తన. ఓకే, దీనికి ముందు మనం జంతువులలో ప్రవర్తన గురించి నేర్చుకున్నాము. ఇక్కడ మానవులలో ప్రవర్తన గురించి నేర్చుకుంటాము. సో మానవులు కూడా ఇతర జంతువుల వల్ల ప్రవర్తించడం జరుగుతుందని మనకు తెలుసు. ఓకే, మరి కానీ జంతువులు చాలా తక్కువగా ప్రవర్తన కలిగి ఉంటాయి. మానవుల యొక్క ప్రవర్తన అది కొంచెం క్లిష్టంగా ఉంటుంది. ఓకే, మరి ఈ విధంగా క్లిష్టంగా ఉండడానికి కారణం ఏంటంటే మానవులు తెలివిగా ఆలోచించటం జరుగుతుంది. తెలివిగలవారు మరియు ఆలోచించడం జరుగుతుంది. అందువల్ల మానవుల యొక్క ప్రవర్తన జంతువుల ప్రవర్తన కంటే కొంచెం క్లిష్టంగా ఉంటుంది. ఓకే, మానవులకి వారి గురించి వారికి బాగా తెలుసు. అంటే వారు ఏ విధంగా ఉండాలి, ఎప్పుడు ఏ సందర్భంలో ఏ విధంగా ఎలా ప్రవర్తించాలి అనేటటువంటి ప్రవర్తన వారి గురించి వారికే తెలుసుకోవడం జరుగుతుంది. సో అందువల్ల మానవుల యొక్క ప్రవర్తన అనేది మిగతా జంతువుల యొక్క ప్రవర్తన కంటే సంక్లిష్టంగా ఉంటుంది అని చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, సరే, ఈ మానవుల యొక్క ప్రవర్తన అనేది జంతువుల్లో ఏ విధంగా మనం 4 రకాలైన ప్రవర్తనలు చూసామో అదేవిధంగా మానవుల్లో కూడా 4 రకాలైన ప్రవర్తనలు మనం చూస్తూ ఉంటాం. మొదటిది సహజాత ప్రవృత్తి. ఓకే, మరి ఈ సహజాత ప్రవృత్తి మానవుల్లో ఏ విధంగా ఉంటుంది? మరి ఈ సహజాత ప్రవృత్తిని చూసుకున్నట్లయితే మనకి బాగా ఆకలి అనేది ఉంటుంది, బాగా ఆకలిస్తుంది. మరి బాగా ఆకలిస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము, వెంటనే భోజనం చేయాలని అనిపిస్తుంది. కానీ మర్యాద కోసం, అంటే ఇంట్లో మన బంధువులు అనేవి రావడం జరుగుతుంది. ఇలా బంధువులు వచ్చినప్పుడు మనకు బాగా ఆకలిస్తుంది, కానీ వాళ్ళు తినకుండా మనం తినటం అనేది బాగుండదు. అందువల్ల మర్యాద కోసం మనకి బాగా ఆకలి వేసినా సరే, ఓకేనా, ఆ బంధువులు తిన్న తర్వాత అందరూ కూర్చున్న తర్వాతనే మనం భోజనం అని చేయటం జరుగుతుంది. ఇదంతా కూడా మనకి సహజాత ప్రవృత్తి కింద చెప్పుకోవడం జరుగుతుంది, మానవుల్లో సహజాత ప్రవృత్తి. నెక్స్ట్ అనుకరణ చూసినట్లయితే ఏ విధంగా ఉంటుంది? అనుకరణ, మానవుల్లో అనుకరణ అనేది అంటే మనకు తెలుసు. అనుకరణ అంటే ఒకరిని చూసి ఇంకొకరు నేర్చుకోవటం. అంటే ఒకరు ఏ విధంగా ప్రవర్తించారో అదే విధంగా మిగతా వారు కూడా ప్రవర్తించడాన్ని మనం అనుకరణ అంటాం. ముందుగా మనం తెలుసుకున్నాం అనుకరణ అంటే ఏంటి. ఈ అనుకరణ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది మానవులు అంటే కొత్త విషయాలు నేర్చుకోవటంలో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ అనుకరణ అనే దాని ప్రవర్తన ద్వారా లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయని కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఈ అనుకరణ ద్వారా మానవుల్లో కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. ముందుగా మనం లాభాల గురించి నేర్చుకుందాం. ఈ అనుకరణ ప్రవర్తన ద్వారా మనకి వచ్చేటువంటి లాభం ఏంటి? ముందుగా కొత్త విషయాలు అనేవి నేర్చుకోవడం జరుగుతుంది, మనకు తెలియనటువంటి విషయాలు. ఓకే, మరి మనకు తెలియనటువంటి పాఠ్యాంశం లేదా పాఠాలలో మెలకువలు నేర్చుకోవడం జరుగుతుంది. అంటే మనకి బుక్కులో ఇచ్చినటువంటి పాఠ్యాంశాల్లో మనకు తెలియనటువంటి వాటి గురించి లేదా మెలకువల గురించి నేర్చుకోవడం జరుగుతుంది. మరియు ఆటలు ఆడేటప్పుడు ఆటలో నైపుణ్యం పొందటంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. అంటే వివిధ రకాలైన ఆటలు ఆడుతున్నప్పుడు ఆ ఎదుట ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఆటలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారో అదే విధమైనటువంటి నైపుణ్యాన్ని పక్కన ఉన్నటువంటి వారు చూసి నేర్చుకోవడం జరుగుతుంది. అంటే వారిని అనుసరించడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ విధంగా ఆటలో నైపుణ్యాన్ని కూడా మనం ఈ అనుకరణ ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, మరి నష్టాలు ఏంటి అనే దానికి గమనించినట్లయితే
కొంతమంది ఫ్రెండ్స్ అనేవి ఉంటారు, స్నేహితులు. ఈ స్నేహితులు అనేవాళ్ళు జట్టులుగా ఉంటారు. ఒక నలుగురు, ఐదుగురు లేదా ముగ్గురు, నలుగురు ఉన్నప్పుడు వారిలో కొంతమందికి కొన్ని రకాలైనటువంటి ఉపయోగం లేనటువంటి ప్రవర్తనలు కలిగి ఉంటారు. ఉదాహరణకు పొగ తాగటం, మద్యం సేవించటం మరియు డ్రగ్స్ వాడటం, మాదక ద్రవ్యాలు వాడటం. ఇటువంటి దురలవాట్లు అనేవి ఆ గుంపులో ఉన్నటువంటి ఒకరో ఇద్దరు వ్యక్తులు కలిగి ఉంటారు. మరి వారు కలిగినటువంటి ఇటువంటి చెడు అలవాట్లను మిగతా గ్రూపులో ఉన్నటువంటి వారు కూడా నేర్చుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా ఈ అనుకరణ అనేటువంటి ప్రవర్తన ద్వారా వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది. పిల్లలు ఈ విధంగా చెడిపోయేదానికి అవకాశం ఉంది. అంటే ఈ అనుకరణ ద్వారా మానవుల్లో లాభాలు ఉన్నాయి మరియు నష్టాలు అనేవి ఉన్నాయి కూడా మనం తెలుసుకోవటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే నిబంధన, కండిషనింగ్. ఏంటి నిబంధన? ఓకే, మనకు తెలుసు నిబంధన అంటే ఏంటి అని నేర్చుకున్నాము. ఇవి కృత్రిమంగా, అవసరానికి తగిన విధంగా, పరిసరాల్లో జరిగే మార్పులకు అనుగుణంగా, ఉద్దీపనలకు అనుగుణంగా ప్రతిచర్యలను చూపించేదాన్ని మనం నిబంధనలు అంటాం. ఈ నిబంధన సహాయంతో మనము ఒక వ్యక్తి యొక్క ఆచరణలో లేదా ప్రవర్తనలో మార్పులు అనేవి తీసుకురావడం జరుగుతుంది. అంటే ఈ నిబంధన అనేటువంటి ప్రవర్తనను ఉపయోగించి ఒక వ్యక్తి లేదా ఆ వ్యక్తులలో వారి యొక్క ఆచరణలో కావచ్చు లేదా ప్రవర్తనలో కావచ్చు మార్పులు అనేవి తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇదండి, ఇది చాలా ఇంపార్టెంట్. పోయినసారి డిఎస్సీలు కూడా ఇచ్చాడు. పత్రికా ప్రకటన రంగం, అడ్వర్టైజ్మెంట్స్, యాడ్స్ అనేవి రావడం జరుగుతుంది. మన మూవీస్, యూట్యూబ్లో కానీ మిగతా చూసినప్పుడు మనకి మధ్యలో యాడ్స్ అనేవి రావడం జరుగుతుంది. మరి ఈ అడ్వర్టైజ్మెంట్ లేదా ప్రకటన రంగం వారు దీన్ని నిబంధన అనేటువంటి ప్రవర్తనను ఉపయోగించి వారి యొక్క ఉత్పత్తులను అమ్ముకోవటం జరుగుతుంది లేదా విక్రయించడం జరుగుతుంది. ఓకే, మరి ఎవరైతే వారి యొక్క ఉత్పత్తులు ఉన్నాయో ఆ ఉత్పత్తులకు సంబంధించినటువంటి చిత్రాలు కావచ్చు లేదా వీడియోలు కావచ్చు, ఇవి వారి యొక్క ఉత్పత్తులకు సంబంధించినవి తయారు చేసి వాటిని ఆకర్షణీయంగా, ఉద్వేగపూరితంగా తయారు చేసి వాటిని సినిమా నటులు లేదా క్రీడాకారుల సహాయంతో వారి యొక్క ఉత్పత్తుల గురించిన ప్రచారం చేయించడం జరుగుతుంది. సో ఇటువంటి ప్రచారాలు చూసినటువంటి సాధారణ ప్రజలు వాటికి ఆకర్షితమై వాటిని కొనుక్కోవటం జరుగుతుంది. ఓకేనా? సో అంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ద్వారా ప్రజలు వారి యొక్క ప్రవర్తనను మార్చుకొని ఆ యాడ్ని చూసి వీరు ఆ ఉత్పత్తులను కొనుక్కోవటం జరుగుతుంది వినియోగదారుడు. సో ఇది మనకి వారి యొక్క అదే ప్రవర్తనలో వీళ్ళు మార్పు తీసుకురావడం జరిగింది ఆ యాడ్ ద్వారా. కాబట్టి దీన్ని మనం నిబంధన అంటాము. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పోయినసారి డిఎస్సీలో కూడా మనకి ఇచ్చాడు. ప్రకటన రంగం వారు ఏ ప్రవర్తన ఆధారంగా చేసుకొని వారి యొక్క ఉత్పత్తులను విక్రయించడం జరుగుతుంది అని ఇవ్వటం జరిగింది. కాబట్టి నిబంధన అనేటువంటి ప్రవర్తన ఆధారంగా. ఓకే, నెక్స్ట్ వన్ మనం మానవుల్లో సహజాత ప్రవృత్తి గురించి నేర్చుకున్నాము, అనుకరణ గురించి నేర్చుకున్నాము, నిబంధన గురించి నేర్చుకోవటం జరిగింది. మరి నెక్స్ట్గా ఇక్కడ చూసినట్లయితే పరిశోధనాత్మక ప్రవర్తన అంటాము, ఇన్వెస్టిగేషన్ బిహేవియర్ అంటాము. ఓకే, ఇక్కడ పరిశోధనాత్మక ప్రవర్తన ఏంటి అంటే మానవులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఒక ప్రయోగశాలలో ఉంచి లేదా ఒక క్షేత్రంలో ఉంచి వారి యొక్క ప్రవర్తనను పరిశోధించడం జరుగుతుంది. దీన్నే పరిశోధనాత్మకమైనటువంటి ప్రవర్తన.
ఓకే, వివిధ రకాల జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, మానవులు కావచ్చు, ఎవరైనా సరే వారి యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయాలంటే ఒక ప్రయోగశాలను లేదా క్షేత్రంలో ఉంచి వారి యొక్క ప్రవర్తనను పరిశోధించడం జరుగుతుంది. దీన్ని పరిశోధనాత్మక ప్రవర్తన అంటాము. ఓకే, సో ఈ పరిశోధనాత్మక ప్రవర్తన ఆధారంగా మనము అనేక రకాలైనటువంటి జంతువుల యొక్క ప్రవర్తన మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో దీంట్లో భాగంగా జంతువుల గురించి, పక్షుల గురించి ముందుగా మనం చూసినట్లయితే పక్షుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, ఓకే, ఈ పక్షుల యొక్క ఉనికి ఏంటి, వాటి యొక్క వలసలు ఏ విధంగా ఉన్నాయి, అంటే ఇవి ఎక్కడెక్కడ నివసిస్తూ ఉంటాయి, వాటి యొక్క వలసలు అంటే ఏ ప్రాంతాలకు అవి తరలి వెళ్తున్నాయి అనే దాని గురించి గుర్తించడానికి శాస్త్రవేత్తలు, ఓకేనా, పక్షుల యొక్క శాస్త్రవేత్తలు వాటికి అంటే ఆ పక్షులకి కొన్ని రకాలైనటువంటి పరికరాలను, అన్వేషణ పరికరాలను, ఓకే, అన్వేషణ పరికరాలు లేదా ట్రాకింగ్ డివైజెస్ అంటాము, అన్వేషణ పరికరాలను అమర్చడం జరుగుతుంది. సో ఈ అన్వేషణ పరికరాల సహాయంతో శాస్త్రవేత్తలు పక్షుల యొక్క ఉనికిని, వాటి యొక్క వలసలను గుర్తించడం జరుగుతుంది. దీన్నే మనము గుర్తు కట్టడం లేదా ట్యాగింగ్ అంటాము. ట్యాగింగ్ అంటే పక్షుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, ఉనికి ఏ విధంగా ఉంది, వలసలు ఏ విధంగా ఉన్నాయి ఏంటని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు వాటికి ట్యాగింగ్ లేదా గుర్తు కట్టడం జరుగుతుంది. దాని సహాయంతో వాటి యొక్క ఉనికి, వలసల గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఓకేనా. మరి దీంతోపాటు బొద్దింక యొక్క ప్రయోగశాలలో పరిశోధనాత్మక ప్రవర్తనలో భాగంగా బొద్దింకల యొక్క ప్రవర్తన గురించి మనం అధ్యయనం చేయడం జరుగుతుంది. మరి బొద్దింకల గురించి ప్రయోగశాలలో పరిశోధన చేసే క్రమంలో ఒక అట్టపెట్టెని తీసుకోవడం జరుగుతుంది. ఆ అట్ట చతుర్షాకారంలో ఉన్నటువంటి ఒక అట్టపెట్టెను తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ అట్టపెట్టెను ఒక 4 గదులుగా విభజించడం జరుగుతుంది. అట్టపెట్టెను ఒక 4 గదులుగా విభజిస్తాము. ఈ 4 గదుల్లో ఒక గది చీకటిగా ఏ విధంగా ఉంటుంది, చీకటిగా ఉంటుంది, మరి పొడిగా ఉంటుంది, చీకటిగా పొడిగా ఉంటుంది. మరి ఇంకొక గది ఇక్కడ గమనించినట్లయితే చీకటి మరియు తడిగా ఉన్నటువంటి భాగం. ఈ గది ఏ విధంగా ఉంది, చీకటిగా ఉంది, తడిగా ఉంది. మరి ఈ భాగం గమనించినట్లయితే వెలుతురు, ఈ గదిలో వెలుతురు ఉంటుంది మరియు పొడిగా ఉంటుంది, వెలుతురుగా ఉంటుంది, గది పొడిగా ఉంటుంది. ఈ గది వచ్చేసరికి వెలుతురు ఉంటుంది మరియు తడిగా ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్ని 4 గదులుగా విభజించుకున్నాము. 4 గదులని 4 సిచ్యువేషన్స్ గురి చేయడం జరుగుతుంది. ఒక్కొక్క గదిని ఒక విధంగా ఏర్పాటు చేయడం, వాతావరణాన్ని సృష్టించడం జరుగుతుంది. మనం ఈ విధంగా చేసి వాటిని ఆ బాక్స్లోకి, కొన్ని బొద్దింకలను ఆ బాక్స్లోకి పంపించడం జరుగుతుంది. ఓకేనా. పంపించిన తర్వాత ఆ అట్ట మొక్క పైన క్లోజ్ చేయాలి, అట్ట మొక్కను క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఒక 15-20 నిమిషాల తర్వాత 15-20 నిమిషాల తర్వాత ఆ అట్ట మొక్కను ఓపెన్ చేసి ఆ గదిలో ఉన్నటువంటి బొద్దింకలను మనం పరిశీలించాలి. సో పరిశీలించిన తర్వాత అవి ఏ గదిలో ఎక్కువగా ఉన్నాయి అనేదాన్ని మనం పరిశీలించిన తర్వాత చూసినట్లయితే బొద్దింకలు అనేవి ఎల్లప్పుడూ కూడా చీకటిగాను, ఓకే, ఇక్కడ ఏం తక్కువగా ఉన్నాయి, ఇక్కడ మాత్రం ఈ చీకటి మరియు తడిగా ఉన్నటువంటి గదిలో, చీకటి మరియు తడిగా ఉన్నటువంటి గదిని మాత్రమే ఎక్కువ శాతం బొద్దింకలు ఎంచుకోవటం జరిగింది. ఓకేనా. అందువల్లనే మనకి వంట రూముల్లో లైటు ఆపేయగానే ఎక్కువగా ఈ బొద్దింకలు ఉండటానికి కారణం ఏంటంటే ఈ వంట రూములో చీకటిగా ఉంటుంది మరియు తడిగా ఉంటుంది కాబట్టి ఆ వంటగదిలోనే ఎక్కువగా ఈ బొద్దింకలు అనేవి తిరుగుతూ ఉంటాయి.
కాబట్టి ఈ బొద్దింకల యొక్క ప్రవర్తన అనేది ఎక్కడ అంటే వాటి యొక్క ఆవాసం ఏ ప్రదేశాల్లో ఎక్కువగా నివసించగలుగుతున్నాయి అనే దాన్ని ఈ పరిశోధనల భాగంగా తెలుసుకోవడం జరిగింది ఈ విధంగా. ఓకేనా. సో నెక్స్ట్ వన్ గమనించినట్లయితే ఇక్కడ ఈ విధంగా జంతువులతో పాటు మనకి అనేక రకాలైనటువంటి జంతువులు మరియు పక్షులు అనేక విధాలైనటువంటి ప్రవర్తనలను కలిగి ఉండటం జరుగుతుంది. ఓకేనా. సో ఈ నేల మీద ఉన్నటువంటి జీవులు కావచ్చు మరియు నీటిలో ఉన్నటువంటి జీవులు కావచ్చు అన్నీ కూడా సహజాత మరియు అనుకరణ నిబంధన అనేటువంటి ప్రవర్తనల్ని కలిగి ఉంటాయి అని తెలుసుకోవడం జరిగింది. మరియు ఈ జంతువుల యొక్క ప్రవర్తన అనేది జీవరసాయన చర్యలు ఓకేనా వివిధ రకాలైనటువంటి జీవరసాయన చర్యల మీద ఆధారపడి ఉంటుందని తెలుసుకోవడం జరిగింది. జంతువులు ఆ విధంగా ఒక్కొక్కటి ఒక విధంగా ప్రవర్తించడానికి కారణం ఏంటంటే ఆ జంతువుల యొక్క శరీరంలో వివిధ రకాలైన జీవరసాయన చర్యలు జరుగుతాయి. ఆ చర్యల ఆధారంగా అవి ప్రవర్తించడం జరుగుతుంది. ఓకే. కుక్కలు అనేవి మనం చూస్తుంటాము. కుక్కలు వాసనను పసిగట్టడం జరుగుతుంది. ఆ వాసన పసిగట్టి దాని యొక్క ఆహారం కోసం అది వెళ్ళిపోవటం జరుగుతుంది, ఆహార సేకరణ జరుగుతుంది. ఓకేనా. అదేవిధంగా చీమలు గమనించినట్లయితే ఈ చీమలు కూడా అవి విడుదల చేసేటువంటి ఓకేనా ఈ చీమలు కావచ్చు లేదా కుక్కలు కావచ్చు వాటి యొక్క వాసన పట్టి వాటి యొక్క ఆహార సేకరణ జరుగుతుంటాయి. సో ఈ విధంగా కుక్కలు చీమలు ఆ విధంగా ప్రవర్తించడానికి అవి కొన్ని రకాలైనటువంటి రసాయన పదార్థాలను విడుదల చేస్తాయి. వాటిని ఫెరమోనులు అంటాం, ఫెరమోన్స్. ఓకేనా. ఈ ఫెరమోన్స్ అనేవి విడుదల చేసేటువంటి రసాయన పదార్థాల ఫలితంగా ఈ చీమలు అనేవి వెతుకులాడటం లేదా సమాచారాన్ని అందించటం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా జంతువుల యొక్క ప్రవర్తన అనేది ఒక్కొక్క జంతువు ఒక విధంగా ప్రవర్తించడం జరుగుతుంది. ఓకే. ముఖ్యంగా మనకి ఇక్కడ కొన్ని రకాలైన జంతువుల యొక్క ప్రవర్తన గురించి తెలుసుకుందాం. వాటిలో భాగంగా పక్షులు ఏం చేస్తున్నాయి, గూళ్ళు కట్టుకోవటం జరుగుతుంది. పక్షులు గూడును అల్లటం, ఇది మనకి ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ పక్షులు గూళ్ళు అల్లుకునేటువంటి క్రమంలో ఒక్కొక్క జాతి పక్షులు ఒక్కో విధమైన గూళ్ళని తయారు చేసుకోవడం జరుగుతుంది. మరియు ఓకే నేతగాని పక్షి ఏంటి, నేతగాని పక్షి వీవర్ బర్డ్ అంటాము. నేతగాని పక్షి, ఈ పక్షి అనేది తన యొక్క గూడుని 3 ఆకులతోటి నిర్మించుకోవడం జరుగుతుంది. ఎన్ని ఆకులు? 3 ఆకులతోటి నిర్మించుకోవడం జరుగుతుంది. ఈ 3 ఆకులలో ఒకదాన్ని కింది వైపు ఎంచుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మిగతావి 2ను పై వైపును ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఈ విధంగా నేతగాని పక్షి అనేది 3 ఆకులను ఉపయోగించుకొని తన యొక్క గూడుని కట్టుకోవటం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఉత్తర అమెరికా ఖండంలోని అమెరికాలో నివసించేటువంటి బీవర్ ఏంటి, బీవర్ గుర్తుపెట్టుకోవాలండి. ఉత్తర అమెరికాలో నివసించేటువంటి బీవర్ అనేటువంటి క్షీరదం, బీవర్ అనేటువంటి క్షీరదం నీటి ప్రవాహానికి అంటే నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఓకే. ఈ నీరు ప్రవహిస్తున్నటువంటి ఆ నీటి ప్రవాహానికి అడ్డంగా ఆనకట్టలు అనేవి నిర్మించడం జరుగుతుంది. ఓకే. నీరు పైనుంచి పారుతూ ఉన్నప్పుడు ఆ నీటికి ప్రవాహానికి ఎదురుగా కొన్ని రకాలైనటువంటి పెద్ద చెట్లను కానీ ఓకేనా పెద్ద రాళ్ళను కానీ ఆ నీటి ప్రవాహానికి అడ్డంగా వేసి అక్కడ అవి నివాసాన్ని ఏర్పరచుకోవడం జరుగుతుంది.
ఏది ఉత్తర అమెరికాలో నివసించేటువంటి బీవర్ అనేటువంటి క్షీరదం. మరి ఇక్కడ నేతగాని పక్షి 3 ఆకులతోటి తన యొక్క నివాసాన్ని గూడుని కట్టుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కందిరీగ. మనకు తెలుసు ఈ కందిరీగ ఇంకా చాలా తెలివైనది. ఓకే, ఈ కందిరీగ అనేది తన యొక్క భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అది బురద మట్టితో తన యొక్క గూడుని కట్టుకోవడం జరుగుతుంది. బురద మట్టితోటి తన యొక్క గూడుని కట్టుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ గూడుని నిర్మించుకొని దాంట్లోనే ఇవి ఆహారాన్ని కానీ గుడ్లు కానీ పెట్టడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకి జంతువుల్లో ఒక్కొక్క జంతువు ఒక్కొక్క విధంగా అవి ప్రవర్తించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంకా కొన్ని రకాలైనటువంటి జంతువులు చాలా రకాలైనటువంటి తెలివితేటలను ప్రదర్శించడం జరుగుతుంది. ముఖ్యంగా మానవుల్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి నమ్మకాలు, ఓకే, మోసగించటం, మానవుల్లో నమ్మకాలు మరియు మోసగించటం, అబద్ధాలు చెప్పటం మరియు దాక్కోవటం లాంటి అనేక రకాలైనటువంటి ప్రవర్తనలు మనం చూస్తుంటాము. ఇటువంటి ప్రవర్తనలే కొన్ని రకాలైనటువంటి జంతువులు కూడా కలిగి ఉంటాయి. మానవుల్లో అయితే ఈ విధమైన ఇటువంటి ప్రవర్తనలు ఉన్నాయో ఇదే విధమైనటువంటి ప్రవర్తనలు కొన్ని రకాలైన జంతువులు కూడా ప్రదర్శిస్తూ ఉంటాయి. ఓకే, ఉదాహరణకు మనకి ఇక్కడ ఒక పక్షిని చూద్దాం. స్క్రబ్జీ అనేటువంటి పక్షి స్క్రబ్జీ అనేటువంటి ఒక పక్షి ఆహారాన్ని దాచిపెడుతుంది. తమ యొక్క ఆహారాన్ని సేకరించి ఆ ఆహారాన్ని ఏం చేస్తుంది? దాచిపెడుతుంది. ఇలా ఒక పక్షి దాచిపెట్టినటువంటి ఆహారాన్ని ఇంకొక పక్షి దొంగలించడం జరుగుతుంది. ఓకే, ఈ ఒక పక్షి ఆహారాన్ని సేకరించి దాచిపెడుతుంది ఒక చోట. ఆ దాచిపెట్టినటువంటి ఆహారాన్ని ఇంకొక సబ్జ్గి అనేటువంటి పక్షి దొంగలించడం జరుగుతుంది. సో ఇది ప్రయోగపూర్వకం కూడా నిరూపించడం కూడా జరిగింది. ఓకేనా. ఈ విధంగా స్క్రబ్జీ అనే పక్షి ఆహారాన్ని దాచిపెడుతుంది మరియు దొంగలించబడుతుంది. నెక్స్ట్ ఉడతలు కానీ చూసుకుంటే మనకు తెలుసు, 7th క్లాస్లో వచ్చింది ఉడతలు అనేవి. మరి ఈ ఉడతలు అనేవి మనం చూసినట్లయితే ఈ ఉడతలు అనేవి చాలా ఆసక్తికరంగా, అమితాసక్తిగా కలిగించే రీతిలో ఆహారాన్ని దాచిపెట్టడం జరుగుతుంది. ఆహారాన్ని ఏం చేస్తాయి? ఇవి కూడా ఆహారాన్ని అనేక ప్రదేశాల్లో దాచిపెట్టడం జరుగుతుంది. ఆహారాన్ని సేకరించినటువంటి ఆహారాన్ని దాచిపెడతాయి. కానీ అవి ఎవరికి తెలియకూడదు, మిగతా వారు ఎవరు చూడకూడదు, తెలియకూడదు అనే రీతిలో అవి అనేక ప్రదేశాలలో అనేక చోట్ల రంధ్రాలు చేసి వాటిలో ఈ ఆహారాన్ని దాచిపెట్టడం జరుగుతుంది. కానీ ఇక్కడ గమనించినట్లయితే ఈ విధంగా దాచిపెట్టినటువంటి ఆహారాన్ని మిగతా ఉడతలు అనేవి దొంగలించడం, లేదా ఆ ఉడతలు అవే దాచిపెట్టినటువంటి ప్రదేశాన్ని మర్చిపోవటం కూడా జరుగుతుంది. ఓకేనా. అంటే ఈ ఉడతలు దాచిపెట్టిన ఆహారాన్ని ఏ ప్రదేశంలో దాచిపెడతాయో ఆ ప్రదేశాన్ని అవి మర్చిపోవడం జరుగుతుంది, లేదా కొన్ని రకాలైన ఉడతలు ఆహారాన్ని దొంగలించడం జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి ప్రవర్తన ఉడతలను మనం గమనిస్తూ ఉంటాం. నెక్స్ట్ కొన్ని రకాలైనటువంటి జంతువులు తార్కికంగా ఆలోచించడం జరుగుతుంది. తార్కికతను లేదా తార్కికంగా ఆలోచించడం కూడా జరుగుతుంది కొన్ని రకాలైనటువంటి జంతువులు. ముఖ్యంగా డాల్ఫిన్లు. అంటే డాల్ఫిన్లో చూసినట్లయితే అవి తార్కికంగా ఆలోచించే శక్తిని కలిగి ఉంటాయి అని హెర్మన్ అనేటువంటి శాస్త్రవేత్త నిరూపించడం జరిగింది. ఈ హెర్మన్ అనేటువంటి శాస్త్రవేత్త 4 డాల్ఫిన్లను తీసుకోవటం జరిగింది. తన పరిశోధనలో భాగంగా 4 రకాలైనటువంటి డాల్ఫిన్లు తీసుకున్నాడు. ఈ 4 రకాలైన డాల్ఫిన్లకి 4 రకాల పేర్లు పెట్టడం జరిగింది. 4 రకాలైనటువంటి పేర్లను కూడా పెట్టడం జరిగింది. ఒకదానికి అక్కి కోమామ్,
ఓకే, కోమామ్ అని, ఒకదానికి ఫీనిక్స్ అని, ఒకదానికి ఫీనిక్స్ అని, నెక్స్ట్ దానికి అలెన్, మరియు చివరి దానికి హిప్పో అని పేరు పెట్టడం 4 రకాలుగా 4 డాల్ఫిన్లు 4 రకాల పేర్లు పెట్టడం జరిగింది. ఓకే, ఈ విధంగా పేర్లు పెట్టి వీటికి ఏం చేశాడు, శిక్షణ అనేది ఇవ్వటం జరిగింది. ఏ విధంగా శిక్షణ ఇచ్చాడంటే ఒక సాంకేతికలతోటి అంటే గుర్తులతోటి భాషను అనేది నేర్పించడం జరిగింది. ఓకే, మరి దీనిలో భాగంగా మూసిన పిడికిలి అనే దాన్ని, అంటే మన పిడికిల్ని మోయగానే తొట్టి అని, ఓకే, మన పిడికిలి మోయగానే వాడి దగ్గరికి వెళ్ళి తొట్టి అని, ఎత్తిన చేతులు, మనము చేతులు అనేవి ఎత్తగానే పైకి ఎత్తగానే బంతి అని, మరియు ఎత్తిన చెయ్యి చూపించగానే మళ్ళీ తీసుకురమ్మని, మళ్ళీ ఎత్తిన చెయ్యి మళ్ళీ ఇంకో చెయ్యి చూపించగానే ఆ బంతిని తీసుకురమ్మని అనేటువంటి సంజ్ఞలతోటి సంకేతాలతోటి శిక్షణ ఇవ్వటం జరిగింది. సో ఈ విధంగా శిక్షణ ఇవ్వగానే అవన్నీ కూడా ఏ విధంగా శిక్షణ ఇచ్చాడో హెర్మన్ అనేది అదే విధంగా అవి డాల్ఫిన్లు అనేవి ప్రవర్తించటం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా ఈ సంజ్ఞలను ఉపయోగించి హెర్మన్ అనేటువంటి శాస్త్రవేత్త డాల్ఫిన్లకు ఇచ్చినటువంటి శిక్షణలో భాగంగా అవి తార్కికంగా కూడా ఆలోచించే శక్తిని కలిగి ఉన్నాయి అని నిరూపించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనం ఇంకొక ఆఫ్రికా బూడిద రంగు చిలుక. ఓకే, ఆఫ్రికన్ గ్రే కలర్ ప్యారెట్. సో దీని యొక్క ప్రవర్తన కూడా చాలా వింతగా ఉంటుంది. మరి దీన్ని అలెక్స్ అనేటువంటి పేరుతోటి పిలవటం జరుగుతుంది. ఈ ఆఫ్రికా బూడిద రంగు చిలుకను అలెక్స్ అంటాము. దీన్ని 1977లో ఇర్విన్ పెప్పర్బర్గ్ అనే శాస్త్రవేత్త దీనికి శిక్షణ ఇచ్చి దాని యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయటం జరిగింది. ఓకే, ఈయన నెమ్మదిగా దీనికి అలెక్స్ అనేటువంటి చిలుకకి ఒక 100 పదాలు నేర్పించడం జరిగింది. ఈ విధంగా ఎప్పుడైతే 100 పదాలు నేర్చుకున్నదో నెక్స్ట్ చిలుక సొంతంగా కొన్ని రకాల వాక్యాలను తయారు చేసేలాగా నేర్పించుకోవడం జరిగింది. అంటే ఈ 100 పదాలను ఉపయోగించి అలెక్స్ అనేటువంటి చిలుక కొన్ని పదాలను సొంతంగా అదే తయారు చేసుకోగలిగింది. సో అటువంటి శిక్షణ అనేది ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగా మనకి ఇక్కడ అలెక్స్కు ఒక పసుపు రంగు గిన్నెను మరియు పసుపు చిప్పను చూపించాడు. ఓకే, చూపించి వారిద్దరి మధ్య కొంత సంభాషణ అనేది కొనసాగింది. ఆ సంభాషణ ఫలితంగా ఈ చిలుక అనేది రంగు, స్థలం, ఆకారంతో సంబంధం లేకుండా ఈ రెండు వస్తువుల మధ్య ఉన్నటువంటి తేడాలు, ఓకే, మరియు పోలికలను గుర్తించడం జరిగింది. ఓకే, అటువంటి శిక్షణ అనేది ఈ ఇర్విన్ పెప్పర్బర్గ్ అనేది అలెక్స్ అనే చిలుక ఇవ్వటం జరిగింది. సో దీని ఫలితంగా ఆ వస్తువులు, ఈ రెండు వస్తువుల యొక్క ఏ వస్తువు ఏ విధంగా ఉంటుంది దాని యొక్క తేడాలను మరియు పోలికలను ఈ చిలుక అనేది గుర్తించడం జరిగింది. ఓకేనా. సో దీంతో పాటు ఇక్కడ ఆ చిలుక ఆపిల్ అనే దాన్ని బ్యానరీ అని పిలవటం సాగింది.
ఆపిల్ అనే పండు చూడగానే బ్యానరీ అనే పేరుతో దాన్ని పిలవడం జరిగింది చిలుక. ఎందుకు ఈ విధంగా చేసింది అంటే అరటి, ఓకే, అరటిలాగా రుచిని కలిగి ఉంది, మరియు చెర్రీ పండు చెర్రీలాగా రంగుని కలిగి ఉంది. కాబట్టి ఈ అరటి మరియు చెర్రీ రెండింటిని కలిపి ఇక్కడ ఈ చిలుక అనేది యాపిల్ని బ్యానరీ అని పిలవటం సాగింది. ఓకేనా, అంటే ఈ రెండింటిని కలిపి బ్యానరీ అనే పేరుతోటి ఈ యాపిల్ని పిలవటం జరిగింది. ఓకేనా. సరే, ఇక్కడ ఈ అలెక్స్ అనేటువంటి చిలుక చనిపోవటానికి ముందు దాదాపు 7వ ఎక్కం దాకా అది నేర్చుకోవడం జరిగింది. కొన్ని రోజుకి అలెక్స్ అనే చిలుక చనిపోవడం జరిగింది. ఈ చనిపోవడానికి ముందు 7వ ఎక్కం ద్వారా కూడా ఇవి నేర్చుకోవడం జరిగింది అని తెలుసుకోవడం జరిగింది. ఓకేనా. మరి నెక్స్ట్ గమనించినట్లయితే మానవులలాగా సంతోషం, కోపం, భయం, బాధ, ప్రాణభీతి లాంటి భావాలు జంతువులు కూడా కలిగి ఉంటాయి. అంటే ఇటువంటి భావాలు అనేవి మనుషుల్లోనే కాకుండా జంతువులు కూడా కలిగి ఉంటాయి అని నిరూపించడం జరిగింది. ఓకేనా. జంతు రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి జంతువు కూడా ఈ విధమైన భావాలని కలిగి ఉంటాయి మానవులలాగా. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇటువంటి భావాలన్నీ కూడా మన పెంపుడు కుక్కలో మనం గమనించవచ్చు. మనం కుక్కను పెంచుతున్నట్లయితే ఆ కుక్కలో మనకి ఇటువంటి భావాలన్నీ కూడా కనిపించడం జరుగుతుంది. సో దీంతోపాటు మనకి సాయంత్రం పొలం నుంచి వచ్చినటువంటి ఆవులో కూడా మనం ఇటువంటి భావాలనేవి చూడటం జరుగుతుంది. పొలం నుంచి ఆవులు అనేవి ఇంటికి రాగానే ఆ ఆవు వాటి యొక్క దూడలను చూసుకొని ఇటువంటి భావాలను ప్రదర్శించడం జరుగుతుంది. ఓకేనా. దూడ పట్ల ఆవు ఈ విధమైన భావాల్లో సంతోషం కలిగి ఉండటం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనము ఈ భావాలు అనేవి జంతు రాజ్యంలోనే అనేక జంతువులు కలిగి ఉంటాయి. మరి ఇంకా ఈ భావాలను ఉపయోగించి కొన్ని రకాల జంతువులు వాటికవే రక్షించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పాములు పాములు అనేవి బొస కొట్టడం జరుగుతుంది. మరియు కుక్కలు అరవటం. ఓకే. మరి ముళ్ళ పందిని మనం గమనించినట్లయితే ఈ ముళ్ళ పంది అనేది దాని యొక్క రోమాలు గట్టిగా తయారు చేయటం, నిక్కబొడుచుకోవటం అంటాం. గట్టిగా తయారు కావటం, రోమాలు గట్టిగా తయారు కావటం. మరియు టాస్మేనియన్ డెవిల్ అనేటువంటి ఈ జంతువు నుంచి ఒక భయంకరమైనటువంటి దుర్వాసన రావటం. ఓకేనా. ఇటువంటి లక్షణాలన్నీ కూడా ఎప్పుడైతే వాటికి అవి కోపం లేదా భయం, బాధ లేదా ప్రాణభీతి అనేటువంటి భావాలు కలుగుతాయో అవి ఇటువంటి ప్రవర్తనల్ని కలిగి ఉంటాయి. అంటే ఇవి ఎప్పుడైతే ఆ విధమైన ప్రవర్తన కలిగి ఉంటాయి, కారణం ఏంటంటే అవి ఇతరుల నుంచి రక్షించుకోవడానికి ఈ భావాలు అనేవి తోడ్పాటును అందించడం జరుగుతుంది. అంటే శత్రువుల నుంచి ఇవి కాపాడుకోవడానికి ఇటువంటి ప్రవర్తనలు కలిగి ఉంటాయి. ముఖ్యంగా మనకి ఇక్కడ గమనించినట్లయితే కొన్ని రకాలైన జంతువులు శత్రువుల నుంచి, ఇతరుల నుంచి తనను కాపాడుకోవడానికి తమ యొక్క శరీరం నుంచి దుర్వాసనను వెదజల్లటం జరుగుతుంది. ముఖ్యంగా జంతురాజ్యంలోని టాస్మేనియన్ డెవిల్ అన్నిటికంటే ఎక్కువ దుర్వాసన ఎదజల్లే జంతువు ఏది అంటే టాస్మేనియన్ డెవిల్ అనేటువంటి
జీవి యొక్క శరీరం నుంచి మనకి అతి ఎక్కువ సంఖ్యలో దుర్వాసన అనేది రావటం జరుగుతుంది. మరియు బాంబార్డియర్ బీటిల్ అనేటువంటి కీటకం, ఇదేమో జంతువు, ఇది కీటకం. ఓకే, ఈ వీటి నుంచి వాటి యొక్క శరీరం నుంచి దుర్వాసన అనేది వెదజల్లడం జరుగుతుంది. కారణం ఏంటంటే అవి ఇతర జంతువుల నుంచి, ఇతర భక్షకాల నుంచి తమను కాపాడుకోవటానికి ఈ జంతువుల నుంచి దుర్వాసన అనేది వెదజల్లటం జరుగుతుంది. ఓకే, దీని మీద మనకి బిట్ అనేది డిఎస్సిలో బిట్ అనేది ఇవ్వటం జరిగింది. 2018 డిఎస్సిలో బిట్ అనేది ఇవ్వటం, టాస్మేనియన్ డెవిల్ మరియు బాంబార్డియర్ బీటిల్ అనే దాని మీద మనకి ఇక్కడ బిట్ అనేది ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ ఏరియాలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ ఈ జంతువుల్లో మనం ముఖ్యంగా ఈ కీటకం బాంబార్డియర్ కీటకంలో గమనించినట్లయితే 2 రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉంటాయి. దాని యొక్క శరీరంలో 2 రకాల రసాయన పదార్థాలు అనేవి ఉంటాయి. ఈ 2 రకాలైనటువంటి రసాయన పదార్థాలు కలిసి మనకి ఈ దుర్వాసన అనేది రావటం జరుగుతుంది. ఆ 2 రకాల రసాయనాల్లో భాగంగా హైడ్రోఫినోన్ మరియు హైడ్రోజన్ పెరాక్సైడ్ H2O2 ఈ 2 రకాలైన పదార్థాలు వాటి యొక్క శరీరంలో ఉంటాయి. ఎప్పుడైతే తనకి ప్రాణహాని, ఇతరుల నుంచి ప్రాణహాని అనేది ఉందని భావించడం జరుగుతుందో అది కొన్ని రకాలైనటువంటి ఎంజైముల సహాయంతో, కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఎంజైమ్ సహాయంతో కలిసి వేడెక్కుతుంది. వేడెక్కగానే ఈ 2 రకాలైన పదార్థాలు మరియు ఎంజైమ్తో కలిసి, ఈ 2 రకాల పదార్థాలు ఎంజైమ్తో కలిసి శరీరం వేడెక్కుతుంది. వేడెక్కగానే ఆ శరీరం నుంచి ఒక భయంకరమైనటువంటి దుర్వాసన అనేది రావటం జరుగుతుంది. ఓకేనా. సో ఇటువంటి దుర్వాసన అనేది మనకి కొన్ని రకాలైన పురుగులు, రాత్రిపూట సంచరించినట్టు కొన్ని రకాలైన పురుగులు మన దగ్గరికి రాగానే మనకి వాసన అనేది రావడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఈ విధంగా అవి హైడ్రోక్వినోన్ మరియు హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటి పదార్థాలను కలిగి ఉండటం ఫలితంగా వాటి నుంచి శరీరం నుంచి దుర్వాసన అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇవి మనకి ఈ పార్ట్ మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ మనం ఇక్కడ గమనించినట్లయితే జంతువుల యొక్క ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేయటం జరుగుతుంది. ఈ విధంగా జంతువుల యొక్క ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేయటాన్ని మనము ఇథాలజీ అంటాము. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఇథాలజీ అంటాం. ఓకే, జంతువుల యొక్క ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేయ శాస్త్రాన్ని లేదా చేయటాన్ని ఇథాలజీ అంటాము. ఓకే, ఇథాలజీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే సహజమైనటువంటి వాతావరణంలో జంతువుల యొక్క ప్రవర్తనను పరిశీలించటం. సహజమైన వాతావరణంలో జంతువుల యొక్క ప్రవర్తనను పరిశీలించటం అనేది ఇథాలజీ యొక్క ముఖ్యమైన ఉద్దేశంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ ప్రయోగశాల క్షేత్రస్థాయిలో మనం జంతువుల యొక్క ప్రవర్తనను పరిశోధించడం జరుగుతుంది. దాన్నే మనం పరిశోధనాత్మకమైన ప్రవర్తన అని తెలుసుకోవడం జరిగింది. మరి ఈ విధంగా ప్రవర్తన తెలుసుకునేటప్పుడు క్షేత్రస్థాయిలో ప్రయోగశాలలో మరియు ఆ జీవుల యొక్క ఇతర శాఖలైనటువంటి నాడీ అంతర నిర్మాణ శాస్త్రం మరియు పర్యావరణ శాస్త్రం మరియు జీవ పరిణామ శాస్త్రం. ఓకే, ఇవన్నీ కూడా ఆ జీవులతోటి అనుసంధాన్ని కలిగి ఉండటం జరుగుతుంది. ఓకేనా. అంటే క్షేత్రస్థాయిలో లేదా ప్రయోగశాలలో మనం అధ్యయనం చేయడమే కాకుండా ఇతర శాఖలైనటువంటి ఈ నాడీ అంతర్నిర్మాణ శాస్త్రం, పర్యావరణ శాస్త్రం, జీవ పరిణామ శాస్త్రంతో సంబంధాలని కలిగి ఉండటం జరుగుతుంది. సో ఈ రకమైనటువంటి పరిశోధనలో మనకి 1930లో 1930లో
నికోలస్ టెంబర్జెన్. నికోలస్ టెంబర్జెన్ అనేటువంటి ఆస్ట్రియా జీవశాస్త్రవేత్త మరియు నికోలస్ టెంబర్జెన్ మరియు ఆస్ట్రేలియా జీవశాస్త్రవేత్త కోనార్డ్ లారెంజ్ మరియు కార్ల్ వాన్ ఫ్రెష్ కలిసి నిర్వహించడం జరిగింది. ఓకే, సో ఈ విధమైనటువంటి పరిశోధనాత్మకమైనటువంటి ప్రవర్తనలో భాగంగా మనకి 1930లో డచ్ శాస్త్రవేత్త నికోలస్ టెంబర్జెన్, ఆస్ట్రియా దేశానికి చెందిన కోనార్డ్ లారెంజ్ మరియు కార్ల్ వాన్ ఫ్రెష్తో కలిసి పరిశోధన చేయటం జరిగింది. అందుకు గాను వీళ్ళకి 1973లో జంతువుల్లో ప్రవర్తన గురించి చేసినటువంటి పరిశోధనలకు గాను వీరికి నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వటం జరిగింది. నోబెల్ బహుమతి అనేది ఇవ్వటం జరిగింది 1973లో. ఎప్పుడు పరిశోధన చేశారు? 1930లో చేస్తే 1973లో మనకి ఈ ముగ్గురికి కలిపి మనకి నోబెల్ బహుమతి అనేది ఇవ్వటం జరిగింది. దేని మీద? జంతువుల యొక్క ప్రవర్తన గురించి. ఓకేనా? సో ఇదండి మనకి జంతువులలో ప్రవర్తన అనేటువంటి పాఠం 9th క్లాస్లో ఉంది. సో నెక్స్ట్ మనకి ఉన్నటువంటి 8వ పాఠం వ్యవసాయోత్పత్తుల పెంపుదల మన ముందు ఉన్నటువంటి సవాలు అనే పాఠం గురించి నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ.